తర్వాత ఇప్పుడు దగ్గరగా ఉన్నట్టు క్లోజ్గా ఉన్నటువంటి ఒక పిఏ లేకపోతే పిఎస్ఓ ఆయన దగ్గరికి వచ్చారు ఇప్పుడు దాకా. నెక్స్ట్ ఏం అంటున్నారంటే మీరంటే మీరు కాదు కాదన్న కానీ మిగతా వాళ్ళు ఏం ఆశపడుతున్నారంటే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తారేమో అంటే ప్రొసీజర్ ఏమో ఒకళ్ళు ఇట్ మే బీ ప్రొసీజర్. ఎందుకంటే ఒక ఇంతవరకు ఆ రాజకేశ్వర రెడ్డి అని అతన్ని ఇంకా వదలలేదు కాబట్టి అతను రోజుకు ఒక స్టోరీ అతనితోటి చెప్పేయచ్చు లేకపోతే ఏమైనా చేయొచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవేం కొత్త కాదు కదా. ఎంపీగా ఉండి రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం రాష్ట్రంలో ఆయన చనిపోయిన వాళ్ళ దగ్గరికి ఓదార్పు యాత్రతోటి ప్రయాణం చేస్తున్నామంటేనే ఆయన మీద కోర్టు ద్వారా ఒక కేసు వేసి అరెస్ట్ చేశారు, 16 నెలలు పెట్టారు. సో ఇక్కడ కూడా ఒక ప్లాన్ జరగచ్చేమో. ఆ ప్లాన్లో కూడా ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు కిరణ్ కుమార్ రెడ్డి గారితో ఆ రోజు చేతులు కలిపి రోసయ్య గారితో చేతులు కలిపి కాంగ్రెస్కి అండగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అనేకమైన పార్టీలతోటి వీళ్ళు కలిసి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక మాట అన్నారు, డ్యూ రెస్పెక్ట్, నా పగ ఈ రోజు కదా రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి పిస్టల్ తీసి అక్కడ పెట్టి అక్కడి నుంచి నేను పోరాటం చేస్తున్నా అన్నాడు. ఆ పగ ఎందుకు వచ్చిందో మాకైతే తెలియదు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే ఆయనకి అంత పగ ఎందుకుందో, ఆ పగ ఎందుకు కొనసాగుతుందో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన మాట్లాడే విధానం ఇప్పుడు సడన్గా ఎందుకు మళ్ళా జనసేన నాయకుల మీదే మాట్లాడుతున్నాడు. చాలా విచిత్రంగా మాట్లాడు. మొన్న మంగళగిరిలో జరిగినటువంటి పార్టీ ఆఫీస్ ముఖ్య కార్యకర్తల ఆఫీసు నాకు తెలిసి మా గాదని కూడా టీవీలో కనపడ్డాడు. ఆ రోజు ఎక్కడో ఉన్నాడు, మెళ్ళ ఒకటి తగిలించుకొని బ్యాడ్జీ అనుకుంటా. ఆ రోజు ఉన్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఆయన అడిగిన ప్రశ్నలకి నాకు తెలిసి చాలా నేను ఐ యూజ్ టు అప్రిషియేట్ పవన్ కళ్యాణ్ గారు ఆ స్పీచ్ని. చాలా చక్కగా మాట్లాడాడు. అంటే ఒక నాయకుడు ఎలా ఉండాలి, అంటే కులం అంటే ఏంటి, ఒక రాజకీయ నాయకుడు ఒక కులంతో ఊరేగల. నిన్న రాజమండ్రిలో మాట్లాడాడు, నేను చాలామందికి అవకాశం ఇద్దాం అనుకున్నా, వాళ్ళు ఓపిక లేకపోతే సహనం లేకపోతే నేనేం చేయాలా, అసలు రాజకీయ పార్టీ నడపడం అంటే ఎంత కష్టమో మీకు తెలుసా, ఇదేమన్నా చలకపారు పట్టుకొని మట్టిమూత పోయినట్ట, లేకపోతే ఏమన్నా వరి కోతకు పోయినట్ట, లేకపోతే పొగాకు మొక్కలేయటానికి పోయినట్ట, లేకపోతే నాటు బీగటానికి పోయినట్టు మాకైతే అర్థం కావట్లేదు. రాజకీయ పార్టీ నడపటం అంత కష్టమైతే దాన్ని ఎందుకు కష్టపడి నడుపుతున్నారో ఎవరి కోసం మాకైతే తెలియట్లా. ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం లేదని చెప్తారు, ఇంకొకళ్ళనేమో మోస్తామంటారు. సరే ఇవన్నీ పక్కన పెడతాను. నేను ఈరోజు కేఎన్ఆర్ విషయం మీరు ఎత్తారు కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నా. ఎంతవరకు తీసుకొస్తారు మీరు కేఎన్ఆర్ విషయాన్ని, ఎంతవరకు తేవాలనుకుంటున్నారు? 3,500 కోట్ల రూపాయలు అవినీతి అనేది ఒకటి రాసి పెట్టుకున్నారు. ఎలా రాసి పెట్టారు, దీనికి ఆధారాలు ఏంటి అడిగితే ఆవరేజ్న ఒక 50 కోట్లు పర్ మంత్ అని రాశారు. ఇప్పుడు కూటమిలో ఉన్న ఒక ఈరోజు నానుడు ఏంటి తెలుసా, కూటమి మేనేజ్మెంట్లో ఉన్న 3 పార్టీల్లో ఒక పార్టీ నాయకుడికి ఆవరేజ్న 50 to 60 కోట్లు ఇస్తున్నారు అనేది ఒకటి ఉంది. లిక్కర్ల నుంచి ఇస్తున్నారో ఇంకొకటి నుంచి ఇస్తున్నారో తెలియదు. ప్రశ్నించకుండా ఉండడం కోసం, మాట్లాడకుండా ఉండడం కోసం, ఏ సమస్య ఎత్తి చూపకుండా ఉండడం కోసం ఆవరేజ్న ఒక 50 కోట్లు 60 కోట్లు ఇస్తున్నారు నెలకి. ఇందాక మళ్ళా తులసిరెడ్డి గారిని కూడా మీరు అడిగారు రోజు కానీ వేల కోట్లు అంటే లెక్కేసుకోండి. ఇంకా అక్కడ కూడా 50 కోట్లు పర్ మంత్, 5 సంవత్సరాలు, 12 60 నెలలు, 60 into 50, 6 30 అంటే 300 తేల్చేస్తున్నారు కదా. ఇప్పుడు అక్కడ అవినీతిని అదే చూపించారు, ఇక్కడ మనుషులు అదే మాట్లాడుకుంటూ ఉన్నారు. రేపు ఇంకొకళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఒక ఛార్జ్ షీట్ పెట్టి దీనిలో కూడా ముందు గాదన్న పట్టకరండి, ఎందుకంటే ఆయన గుంటూరు నుంచి మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన చాలా విషయాలు తెలుసు అని మాట్లాడామనుకో ఆయన శిక్ష వేయగలరా? నాకు తెలుసు ఆయన స్థితిగతులు ఏంటో నాకు తెలుసు, ఆయన కమిట్మెంట్ ఏంటో నాకు తెలుసు, ఆయన నిజాయితీగా ఎలా ఉంటాడో నాకు తెలుసు. ఆయనకి ఈ రోజు కూడా మొన్న ఈ మధ్య కొత్తగా కొనుక్కున్నాడు కానీ ఒక కారు ఈఎంఐలో, అంతకుముందు అది కూడా లేదు. కానీ రాజకీయాలు ఆ విధంగా సర్వీస్ పరంగా చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా లేదా? నువ్వు కూడా మా బ్యాచే, వదిలేద్దాం. కేఎన్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఇందాక ఒక మాట అన్నారు, రాజశేఖర రెడ్డి గారికి సూర్యుడు ఎలా ఉన్నారో అంటే ఒక రాజశేఖర రెడ్డి గారు నాకు తెలిసి తులసిరెడ్డి గారు కూడా బాగా ఆయన కూడా చెప్తారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అనేవాడు, ఈ పదవులు, ఈ ఆస్తులు, డబ్బులు ఏంటయా, ఇవన్నీ వస్తుంటాయి పోతూ ఉంటాయి, ఎన్నో కష్టాలు పడి ఎడదాకా వచ్చాం, మీరు చేతనైతే ఒక మనిషిని సంపాదించుకోండి అనేవాడు. మనల్ని గురించి ఆలోచించే మనిషి, లేకపోతే చెప్పగలిగే మనిషి, మనకు అండగా ఉండే మనిషి ఒక్కరిని సంపాదించుకోండి, అదే మీ ఆస్తి, అదే మీ పదవి అనుకోండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కేఎన్ఆర్ ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉండటం తప్ప, మిగతా నాయకులకి అలాంటి వ్యక్తిని ఒకరు చూపించండి.
40 40 సంవత్సరాల ఇండస్ట్రీ, లేకపోతే 40 సంవత్సరాల సినిమా ఇండస్ట్రీ, రాజకీయ సినిమాలను వదిలి హీరోయిజాన్ని వదిలి బయటకు వచ్చి రాజకీయాల్లో ఉంటే హూ ఈజ్ నెక్స్ట్? హూ ఈజ్ కేఎన్ఆర్ టు పవన్ కళ్యాణ్? అన్నా నువ్వు చెప్పాలా కాదన్నా? ఉన్నారా? ఒక మనిషిని సంపాదించుకుంటే ఆయన క్లియర్గా చెప్పాడు, మీరు ఏమైనా అనుకోండి, నాదెండ్ల మనోహర్ నాతోనే ఉంటాడు. యు ఆర్ అప్రిషియేట్. చాలా చక్కగా చెప్పాడు ఆయన. మా వాళ్ళు ఎన్ని కంప్లైంట్లు అయినా చేయండి, ఆయన కులం వేరు నా కులం వేరైనా సరే మా ఇద్దరు కుదిరింది కాబట్టి మేము ఇద్దరే ఉంటాం చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారికి అండగా, లేకపోతే ఆయనకి ఒక పిఏగా ప్రతి అంశంలో దగ్గరుండే వ్యక్తి కేఎన్ఆర్. ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చారు? కేఎన్ఆర్ని కూడా చుట్టూ వాళ్ళు పిలిచారు. కేఎన్ఆర్ కూడా ఒక ఇల్లు ఉంది, కేఎన్ఆర్కి ఇల్లు ఉండకూడదు. కేఎన్ఆర్ని ఒకవేళ ప్రతి అంశంలో పలకరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు రోజు షెడ్యూల్ ఆయనే విడుదల చేయాలి. కాబట్టి ఆయన్ని బెదరగొడితే ఏమైనా అవుతుందేమో ఒక ఆశ వాళ్ళది. ఆశ పండివ్వండి, నేనేం కాదనట్లా. కానీ రాజకీయ దురుద్దేశాలు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూలిపోవాలి అనేకమైనటువంటి ప్రామిసులు చేసి ఒక్కదాన్ని కూడా సమాధానం చెప్పలేక అట్టర్ ఫెయిల్యూర్ అయినట్టు కూటమి అక్కడ ఉన్నటువంటి జై అమరావతి కాదు జై ఆంధ్ర అనండి అని నినాదం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అనేకమైన సమస్యల్లో నిన్న దుర్గేష్ గారిని తిడతా ఉన్నాడు. ఏమండి, నేను ఎన్విరాన్మెంట్ మినిస్టర్, యూఆర్ ఏ టూరిజం మినిస్టర్. క్యాబినెట్ హెడ్ ఎవరండి? క్యాబినెట్ ఎవరు? ఒక మంత్రిని ఎవరు మందలించాలి? ఇంకో కొలీగ్ కాదు. ఐ డోంట్ నో హౌ యూ పీపుల్ ఆర్, దాని మీద ఎలా కాన్సన్ట్రేట్ చేశారు తులసిరెడ్డి గారు చక్కగా చెప్పాలి. క్యాబినెట్లో ఉన్న కలీగ్ ఒక కలీగ్ మీద ఇంకో కలీగ్ అది ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేసే అధికారం ఉండదు, ఎక్సెప్ట్ హెడ్ ఆఫ్ ది క్యాబినెట్ సీఎం. నేనేం మాట్లాడాడు దుర్గేష్ గారిని? ఏం దుర్గేష్, ఏం చేస్తున్నావు? ఈ మురికాలం అంతా ఎలా ఉంటే నేను శాఖ మంత్రిని, నువ్వేమో టూరిజం మంత్రి, ఇక్కడ ఏ విధంగా ఉంటే ఏం చేస్తున్నారు మీరు అసలు? ఎక్కడండి? అయితే ఏంటో ఒక పార్టీ మీరందరూ కూడా. అంటే మీకు క్యాబినెట్ ఎలా నడుస్తుందో తెలియదు, క్యాబినెట్ హెడ్ ఎవరో ఎక్కడో విభేదించడానికి సిద్ధంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి 2 సంవత్సరాల తర్వాత ఆయన ప్రజలు మూడు మారిపోయింది కాబట్టి ఆయన మూడు కూడా మార్చుకుంటూ ఉన్నారు. ప్రజల మూడు మారుతుంది కాబట్టి అనేకమైన అంశాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లించడం కోసం ప్రజలకు ఇచ్చినటువంటి ఏ సమాధానాన్ని మీరు ఈరోజు ముందు పెట్టలేక మీ ఎలక్షన్ ప్రామిస్లో మీరు చేసిన జగన్ ఇచ్చినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అన్నీ చేస్తాం, మొత్తం అన్నీ చేయలేకపోతా ఉన్నారు. సంపద సృష్టి జీరో, మనుషులు ఇప్పుడు పిల్లలను పుట్టించమంటున్నారు. ఆ సృష్టి జరగాలనుకుంటే ఇంకో సృష్టికి మీరు నాంది పెరుగుతూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ధరలన్నీ పెరిగిపోయి రోజుకి ఏం పెరుగుతో తెలియని దశలో ప్రజలుంటే మీరు మహానాడిని కూడా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, మీ మహానాడు సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి పిఎస్ని వాళ్ళు సిట్టి వాళ్ళు అరెస్ట్ చేశారు, ప్రశ్నిస్తున్నారు, ఒక పుకారుని లేపేశారు. నాకు కూడా తెలియదు కాబట్టి నేను దాన్ని కన్ఫర్మ్ చేయలేకపోతున్నాను. మీరు లేపారు కాబట్టి నేను చెప్తున్నా. కాదనుకో, లేకపోతే తులసిరెడ్డి గారికో, లేకపోతే మన అడుసుమల్లి గారికి ఏమైనా తెలుసుంటే చెప్పాల్సిన అవసరం. అంటే డైవర్షన్ పాలిటిక్స్లో మీ మహానాడుని ఎవరు క్వశ్చన్ చేయకూడదు, మీ మహానాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక మీటింగ్ పెట్టుకోకూడదు, ప్రతిపక్ష రాజకీయ పార్టీగా ప్రజల పక్షాన గొంతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడకూడదు. మాట్లాడితే ఇదిగో తొందరలో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు టచ్ చేసి చూడండి. ఐఎమ్ థ్రోయింగ్ ఎ ఛాలెంజ్. మీ 99 టీవీ ద్వారా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి మీరు ఈ స్టోరీలే కదా చెప్తుంది. ఆఖరికి 2 సంవత్సరాలు ప్రభుత్వం ఎటుపోతుంది, ప్రజలకు ఏం చేస్తున్నారు మీరు అడిగితే మీ దగ్గర సమాధానం లేదు. నేను ఆ ఆస్పెక్ట్ లో మాట్లాడట్లేదు కాదన్నా. నేను మాట్లాడుతుంది నేను విత్ సెన్స్ మాట్లాడుతున్నాను. ఈరోజు 2 సంవత్సరాల తర్వాత మీరు ఏం మాట్లాడుతున్నారంటే